Ayes 215. Noes 0. మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. 128వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో మరియు రాజ్యసభలో అయితే పాస్ అయింది. అసలు మహిళా రిజర్వేషన్ బిల్ అంటే ఏంటి? ఈ బిల్లు యొక్క చరిత్ర ఏంటి? ఇది 27 సంవత్సరాల నుండి ఎందుకు పెండింగ్లో ఉంది? గతంలో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడానికి గల కారణాలేంటి? ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉంటుంది? బిల్లు ప్రకారం ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి? అలాగే ఈ బిల్లు వల్ల మహిళలకు లాభమా నష్టమా? ఇలాంటి అనేక సందేహాల గురించి క్లారిటీ రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 12, 1996లో హెచ్డి దేవేగౌడ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 1998లో ఈ బిల్లును మరోసారి లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీంతో ఈ బిల్లు పాస్ అవ్వలేదు. తర్వాత 1999, 2002, 2003 మరియు 2004లో కూడా వాజ్పేయి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి అనేకసార్లు ప్రయత్నించింది. కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. తిరిగి 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2008లో మహిళా రిజర్వేషన్ బిల్లును 12వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మార్చి 9, 2010న రాజ్యాంగ సభ బిల్లును ఆమోదించింది. బీజేపీ, వామపక్షాలు, జనతాదళ్ పార్టీలు ఈ బిల్లుకు మద్దతైతే తెలిపాయి. అయితే రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాద్ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఈ రెండు పార్టీలు యూపీఏలో భాగం కాబట్టి యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టలేదు. ఈ రెండు పార్టీలను కాదని బిల్లును ప్రవేశపెడితే ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. 2008లో ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ పరిశీలనకు పంపింది. ఈ సంఘంలో 2 సమాజ్వాదీ పార్టీ నాయకులున్నారు. వాళ్ళు వీరేంద్ర భాటియా మరియు శైలేంద్ర కుమార్. అయితే వీళ్ళు రిజర్వేషన్ పట్ల వ్యతిరేకత చూపించినప్పటికీ కూడా మహిళా రిజర్వేషన్ 20% కంటే దాటకూడదని వాళ్ళిద్దరూ సిఫార్సు చేశారు. 2014లో లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్ అక్కడితో ఆగిపోయింది. 1996 నుండి ఇప్పటి వరకు అంటే 27 సంవత్సరాలుగా ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది. మొత్తానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి ఈ బిల్లును సెప్టెంబర్ 19, 2023న లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభలోని 453 సభ్యులకు గాను 2 ఎంపీలు మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించలేదనే ఉద్దేశంతో అసదుద్దీన్ ఓవైసీ మరియు ఇంతియాజ్ జలీల్ వీళ్ళిద్దరూ ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే రాజ్యసభలో 215 గాను 0 మెజారిటీతో ఈ బిల్లు ఆమోదమైతే పొందింది. రాజ్యసభలోని ఒక్క సభ్యుడు కూడా ఈ బిల్లును తిరస్కరించలేదు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏముంది డీటెయిల్గా చూద్దాం. లోక్సభలో మరియు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది. ఈ బిల్లు అమలైతే చట్టసభల్లో ప్రతి 3 సభ్యుల్లో ఒకరు మహిళే ఉంటారు. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించే అంశాలు మాత్రమే ఈ బిల్లులో ఉన్నాయి. ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించే అంశాలు ఈ బిల్లులో లేవు. అంటే ఇందులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేదు. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. అలాగే ప్రతి లోక్సభ ఎన్నికల తర్వాత రిజర్వ్డ్ స్థానాలను మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వ్డ్ సీట్లను కేటాయించవచ్చని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత మహిళలకు సీట్ల రిజర్వేషన్ ముగిస్తుందని ఇందులో తెలియజేయడం జరిగింది. కానీ మన ఇండియాలో ఒక్కసారి రిజర్వేషన్ ఇస్తే అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. సరే, ఈ బిల్ అయితే లోక్సభలో మరియు రాజ్యసభలో పాస్ అయిపోయింది. కానీ వెంటనే అమల్లోకి వస్తుందా అంటే వెంటనే అమల్లోకి రాదు. ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ. అంటే జనాభా ఆధారంగా నియోజకవర్గాలను నిర్ణయిస్తారు. ఇది జరిగిన తర్వాతే ఈ చట్టం అమల్లోకి వస్తుంది.
అంటే 2024లో జరిగే ఎన్నికలకు ఈ చట్టం వర్తించదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అంటే 2029 ఎన్నికల్లో ఇది అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ బిల్లు ఇప్పుడు పాస్ అయినా కూడా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి అయితే వస్తుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. అంటే ఉదాహరణకు 2029లో దీన్ని అమలు పరిస్తే 2044 వరకు ఇది అమల్లో ఉంటుంది. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ బిల్లు అమలైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళల్లో ఎవరెవరికి ఎన్ని స్థానాలు వస్తాయో డీటెయిల్గా చూద్దాం. లోక్సభలో మొత్తం 543 సీట్లున్నాయి. 33% మహిళా రిజర్వేషన్ కాబట్టి 181 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఈ 181లో సబ్ కోటా కింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు 43 సీట్లు ఉంటాయి. ఇందులో 28 సీట్లు ఎస్సీ మహిళలకు మరియు 15 సీట్లు ఎస్టీ మహిళలకు ఉండవచ్చు. అయితే ఇక్కడ ఓబీసీ మహిళలకు మాత్రం రిజర్వేషన్ లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 33% అంటే 8 సీట్లు మహిళలకు కేటాయించాలి. అలాగే 175 అసెంబ్లీ స్థానాల్లో 33% అంటే 58 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాల్లో 33% అంటే 6 సీట్ల వరకు మహిళలకు కేటాయించాలి. అలాగే 119 అసెంబ్లీ స్థానాల్లో 40 స్థానాల వరకు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును జేడీయూ, ఆర్జేడీ, సమాజ్వాద్ పార్టీలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. వాళ్ళ వాదన ఏంటంటే ఏ పదవికైనా ప్రతిభ ఆధారంగానే ఎంపిక కావాలని వీళ్ళు వాదిస్తూ ఉంటారు. అలాగే ఈ బిల్లు అమల్లోకి వస్తే అగ్రకులాలకు చెందిన మహిళలే చట్టసభల్లో రాణిస్తారని, అందుకే రిజర్వేషన్ ఇచ్చే మహిళల్లో బీసీలను కూడా చేర్చాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు సడన్గా తీసుకొచ్చిందేమీ కాదు. గతంలో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ 2014లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ బిల్లు గురించి పట్టించుకోలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికలు జరగబోయే చివరి క్షణంలో ఈ బిల్లును తెరపైకి తెచ్చింది. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో సహా చట్టసభల్లో అన్ని పార్టీలు మద్దతైతే తెలిపాయి. సోనియా గాంధీ 2017లో ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. అలాగే 2018లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ కూడా ఇదే విషయం ప్రస్తావించారు. మొత్తానికి 27 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్ అయితే పూర్తి మద్దతుతో పాస్ అయింది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.